తమిళ పాలిటిక్స్ ఇప్పుడు ఒక రేంజ్లో హిట్ ఎక్కాయి. సినిమా స్క్రీన్పై రౌడీలను విలన్లను ఉతికేసిన దళపతి విజయ్ ఇప్పుడు రియల్ పొలిటికల్ స్క్రీన్పై కూడా అదే రేంజ్లో ఊచకోత కోస్తున్నారు. తనపై తన సర్కార్పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చాలు ఎంతటి తోపు నాయకుడినైనా సరే ఊచల వెనక్కి నెట్టేస్తున్నారు. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రస్తుత అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను చెన్నై పోలీసులు మంగళవారం ఉదయం ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు ఉదయనిధి స్టాలిన్. అలాంటి హై ప్రొఫైల్ లీడర్ను పోలీసులు ఏమాత్రం మొహమాటం లేకుండా అరెస్ట్ చేయడం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? సీఎం విజయ్ ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్తున్నారు? డిఎంకే టాప్ లీడర్లను వరుసగా జైలుకు పంపడం వెనుక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అవ్వడానికి కారణం ఆయన చేసిన ఒకే ఒక్క చీప్ కామెంట్. కావేరీ నది జలాల సమస్యపై తంజావూరులో డిఎంకేఓ భారీ నిరసన సభను నిర్వహించింది. ఈ సభలో ఉదయనిధి స్టాలిన్ మైక్ అందుకుని సీఎం విజయ్ సర్కార్పై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. కావేరీ నది నుంచి తమిళనాడుకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు, దీనిపై ముఖ్యమంత్రి విజయ్ నోరు విప్పటం లేదు అంటూ మాట్లాడారు. సరిగ్గా అదే సమయంలో సభలో ఉన్న కొందరు డిఎంకే కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా నటి త్రిష పేరును గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు. సీఎం విజయ్ నటి త్రిషల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని రూమర్లను బేస్ చేసుకుని కార్యకర్తలు అలా అరిచారు. కానీ ఓ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ అక్కడ సర్దుబాటు చేయాల్సింది పోయి తన స్పీచ్ను కాసేపు ఆపి ఓ వెటకారపు నవ్వు నవ్వి అత్యంత అసభ్యకరమైన డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టారు. ఆయన అన్న మాటలకు అక్కడున్న డిఎంకే శ్రేణులు ఈలలు కేకలు వేశాయి. ఎంగ తన్ని వరదో అక్క తన్ని వరణం కావేరీ సొన్న. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో శరవేగంగా వైరల్ కావడంతో తమిళనాట తీవ్ర దుమారం రేగింది. ఓ మహిళను, అందున దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఓ స్టార్ హీరోయిన్ను రాజకీయాల్లోకి లాగి ముఖ్యమంత్రితో ముడిపెడుతూ అంత బహిరంగ సభలో అంత దారుణంగా మాట్లాడటంపై అధికార తమిళగ వెట్రి కజగం పార్టీ తీవ్రంగా మండిపడింది. ఉదయనిధి వ్యాఖ్యలు మహిళలను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయంటూ టీవీకే లీగల్ సెల్ నేరుగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి ఫిర్యాదు చేసింది. అటు పోలీసులు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉదయనిధి స్టాలిన్పై మహిళలపై వేధింపులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి ఆరోపణలతో ఏకంగా 6 కఠినమైన సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయితే ఉదయనిధి లీగల్ టీం మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్న లోపే సీఎం విజయ్ ఆదేశాలతో పోలీసులు స్పీడ్ పెంచారు. మంగళవారం ఉదయమే చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లి ఉదయనిధిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తనను తీసుకెళ్తున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ పైకి నవ్వుతూ ఈ అరెస్ట్ ఓ జోక్, దీనిపై నేను న్యాయపరంగా పోరాడతాను అని కామెంట్ చేశారు. ఇక్కడే మనం ఓ ముఖ్యమైన కోణాన్ని గమనించాలి. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతిపక్ష డిఎంకే నేతలకు అసలు నిద్ర పట్టడం లేదు. తనపై లేదా తన ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని విజయ్ మొదటి నుంచి చెప్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని వారాల్లోనే 2 డిఎంకే ఎమ్మెల్యేలను కూడా వేర్వేరు కేసుల్లో వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడు తాజాగా ప్రతిపక్ష నేత సాక్షాత్తు మాజీ సీఎం కొడుకైన ఉదయనిధి స్టాలిన్ కూడా అరెస్ట్ చేయడంతో డిఎంకే తీవ్ర ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ అరెస్టులపై డిఎంకే తీవ్రంగా అరుస్తోంది. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యనని విజయ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే ఉదయనిధిని టార్గెట్ చేశారని డిఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. కానీ అధికార టీవీకే మాత్రం మేము రాజకీయాల కోసం ఈ అరెస్ట్ చేయలేదు, ఓ మహిళను, సమాజంలో గౌరవం ఉన్న నటిని అంత బహిరంగంగా అవమానించినందుకే ఈ చర్య తీసుకున్నాం. ఆయన పేరు ఉదయనిధి కాదు, వల్గర్ నిధిగా మార్చుకోవాలి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏది ఏమైనా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్తో తమిళనాడు రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు ద్రవిడ మోడల్ అంటూ రాష్ట్రంలో చక్రం తిప్పిన డిఎంకే నేతలు ఇప్పుడు విజయ్ తీసుకుంటున్న బుల్లెట్ వంటి నిర్ణయాలకు, వరుస అరెస్టులకు బెంబేలెత్తిపోతున్నారు. ఇటు 2 ఎమ్మెల్యేలు, అటు టాప్ లీడర్ ఉదయనిధి అరెస్ట్తో విజయ్ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నిరూపించారు. మరి ఈ హైడ్రామా ముందు ఎలాంటి రాజకీయ యుద్ధానికి దారితీస్తుందో చూడాలి మరి.